లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్న మహిళలు, దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు. సో నిన్న లాల్ దర్వాజాలో గల్లీ గల్లీన బోనం ఎత్తిరిగా. బోనాల పండుగ అంటేనే పెద్ద జోరు ఉంటుంది. అమ్మవార్లకు బోనాలు ఎత్తి శాఖలు పెట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చమ్మా, మా కోరికలు బాగా వర్షాలు పడేటట్టు ఉంటూ సుఖశాంతులతో ఉండేటట్టు దీవించమ్మా, కష్టసుఖాలన్నీ తొలగించాలమ్మా అని చెప్పి చాలామంది కోరికలు కోరుకుంటారు. చూడండి, గల్లీ గల్లీ బోనం ఎత్తి హైదరాబాద్లో ఘనంగా బోనాల పండుగ. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల కిటకిట. ఉదయం నుంచే బోనాలతో తరలివచ్చిన భక్త జనం. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి కొండ సురేఖ, పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. షాయిబండలోని ముత్యాలమ్మకు మంత్రి వివేక్ దంపతుల పట్టు వస్త్రాల సమర్పణ. హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు. సో నిన్న ఘనంగా బోనాల పండుగ జరిగింది. అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరిగింది. సో నిన్న చూసుకుంటే, సో ఇక్కడ చూడండి, జోగిని శ్యామల నిన్న కన్నీరు మున్నీరు అయింది, ఎమోషనల్ ఫీల్ అయ్యింది. సో నన్ను అమ్మవారి దగ్గరికి పోనిస్తలేరు, అమ్మవారి దర్శనం చేసుకొనిస్తలేరు, పోలీసులు అవమానిస్తున్నారు. సో ఇదేమి రాజ్యం, ఈ రేవంత్ రాజ్యం పాడుగాను, ఏం రాజ్యం ఇది అని చెప్పి ఆమె నిన్న కన్నీరు మున్నీరు అయింది. నిన్న కవితతో ఆమె గోడు వెళ్ళబోసుకుంటా ఉంది. సో కవిత ముందు ఆమె ఏడుస్తూ కనిపిస్తూ ఉన్నది. సో కవిత ముందు ఏడుస్తూ కనిపిస్తూ ఉన్నది. సో నన్ను అవమానిస్తున్న జోగిని, సో అమ్మవారికి నేను అంకితమైన, అమ్మవారి సేవల్ని నేను అంకితమైన, సో నన్ను అవమానిస్తున్నా అని చెప్పి నిన్న కన్నీరు ముందరైంది. నిన్న ఒక సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఏమని? దండం పెడుతున్నా, అమ్మగో నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలని చెప్పి నిన్న మాట్లాడుతుంది. మళ్ళీ రామరాజ్యం వచ్చిన తర్వాత నేను బోనం ఎత్తుతా, అప్పటిదాకా ఎత్తను, ఆ తల్లే కొట్లాడుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ తల్లే కొట్లాడుతుందని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం మనం అయితే అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో మరి రామరాజ్యం రావాలంటే ఎవరి రాజ్యం రావాలా? మరి మోడీ రాజ్యం రావాలన్నా? సో హిందూ పార్టీ మరి మోడీ రాజ్యం రావాలా? గతంలో కేసీఆర్ కూడా తిట్టింది, ఇదేం తెలంగాణ, ఇదేం బంగారు తెలంగాణ, ఇదేం రాజ్యం అని చెప్పి గతంలో కేసీఆర్ తిట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజ్యం కూడా ఇదేం రాజ్యం, పనికిమాలిన రాజ్యం, ఈ జోగిలను అవమానిస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా నన్ను అవమానిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ రాజ్యం పోవాలి, ఈ రాజ్యం కూయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం హాట్ టాపిక్గా మారిపోయింది. సో మరి ఏమంటుంది? రామరాజ్యం రావాలన్న వెనుక కారణం ఏంది? మరి అంటే మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ పాలన వద్దు, రేవంత్ రెడ్డి పాలన వద్దు, మోడీ పాలన కావాలన్నా? ఆమె ఉద్దేశం అదేనా? ఆమె మాటల వెనుక ఆంతర్యం ఏంది అనేది పెద్ద హాట్ టాపిక్గా ఈరోజు మారిపోయింది. సో కేసీఆర్ కూడా మరి ఆయన కూడా అంతే పూజలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, వాస్తుని నమ్ముతాడు. సో కేసీఆర్ కూడా మంచి భక్తుడే. మరి సో ఎవరి రాజ్యం రావాలన్నది ఒక క్లారిటీ, ఒక ఇంటి అయితే జోగిని శ్యామల చెప్పాడు, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఇక సో కవిత కూడా ఖండించింది, జోగిని శ్యామలకు అవమానం జరిగింది, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా కవిత కూడా మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం.